హలో అండి రాజు గారు. హలో హాయ్ డాక్టర్ మ్యామ్. గారు. కాళ్ళంతా పట్టేసిన నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ దగ్గర కావచ్చు, చేతుల దగ్గర కావచ్చు. ఎందుకు ఇలా వస్తాయి రీజన్స్ ఏంటని చాలా మంది అడుగుతున్నారండి. మూల కారణం ఏంటంటే వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ వాపు ఉంటుందన్నమాట. అది తగ్గకుండా మీరు పైన ఎంత రాసినా, పూసినా, ఎక్సర్‌సైజులు చేసినా, ఆసనాలేసినా గూడా ఆళ్ళకి నిద్ర పట్టదు. వింటర్స్‌లో భయంకరంగా ఎక్కువైపోతుంది. వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చూస్తే నేను అయితే పెయిన్ కిల్లర్‌లైనా ఉంటాయి, ఫిజియోథెరపీ అడ్వైస్ అయినా ఉంటుంది. మీకు ముందే కీళ్ళవాతం ఉందని తెలిసిందనుకోండి, చాలా మందికి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటది. మాకు 30లు, 38 చిన్న చిన్న ఏజ్‌లో అంతకి వాళ్ళకి 16 ఏళ్ల పిల్లకి చేశాను నేను. ఓహ్ మై గాడ్! అది ఓకే. గ్రేడ్ 4కి వెళ్ళిపోయింది. 16 ఏళ్ల పిల్లకి తెలియకుండా. మోకాళ్ళు అరిగిపోతుంది. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికంటే నొప్పులు పడుతున్నారు. సరే పెయిన్ కిల్లర్ ఏసుకుంటాం 3 గంటలు బానే ఉంటది. ఒక రోజు బానే ఉంటుంది. కానీ వీళ్ళకి తెలియాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మోకాలు చిన్న ఏజ్‌లో అరిగిపోతుంది. అది నీ రీప్లేస్‌మెంట్ ఎందుకు చేయించుకుంటారు? ఏమి పని చేయకపోతే అక్కడ కూడా కర్పూర తైలాలు, మసాజ్‌లు, ఫిజియోథెరపీలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి ఉంటాయి. కానీ ఏమైనా పని చేసే సర్జరీ అవసరం ఉండదు కదా! అట్లాగే వీళ్ళు తప్పులు చేస్తున్నారు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఫస్ట్ పెయిన్ నీట్‌గా మేనేజ్ చేసుకోవడము. తర్వాత ఎక్సర్‌సైజ్ చేస్తే లూబ్రికేషన్ ఇంప్రూవ్ అవుతుంది జాయింట్స్‌లో. అండ్ నా కోర్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. ఎక్సర్సైజ్ కూడా లీస్ట్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమని చెప్తామన్నమాట. అంటే ఎలా అండి డైరెక్ట్ కాల్ చేసి ఇలా ప్రాబ్లమ్ ఉందండి అని చెప్పాలి అంతేనా మీకు? అని చెప్తే సరిపోతుంది మ్యామ్. ఫ్రీ. అబ్సల్యూట్‌లీ ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళకి ఎలాగా ఉంది గదా! అంతేగాని ఇంత దూరం మళ్ళీ పిలిపించేసి కాల్‌లో మీరు చెప్పేదేంటి? యెస్ మీకు ఈ ప్రాబ్లమ్ ఉందండి. మీరు రావచ్చు అని చెప్తారు అంతేనా? సింప్టమ్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు. మల్టిపుల్ కీళ్ళు కింద పడలేదు, గుద్దుకోలేదు, యాక్సిడెంట్లు అవ్వలేదు. అయినా నొప్పులొస్తున్నాయంటే ఆల్రెడీ వీళ్ళకి ఎంతో కొంత కీళ్ళవాతం ఉందని ఎవరో ఐడెంటిఫై చేస్తారు. చేయకపోయినా నొప్పులున్నాయి. నిర్ధారించుకోవడం ఎట్లాగా? ఓ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మోకాలు నొప్పులుంటే ఎక్స్‌రే తీసుకుంటే తెలిసిపోతుంది. దగ్గరలో డయాగ్నోస్టిక్ సెంటర్‌కెళ్ళి తీసుకొని మాకు పెడితే బాబు ప్రాబ్లమ్ ఇది. ఇది చేస్తాము. ఇంత అవుతుందని చెప్తే వాళ్ళకి ఇక్కడ విలువ ఉందనుకుంటే వస్తారు కదా మేడం. సో అక్కడ సో చేస్తాము. అలా అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. వాళ్ళు రావాలా వద్దా అని డిసైడ్ అవుతారు. డిసైడ్ అవుతారు. యాహ్! అండ్ చాలా మందికి ఇలాంటి అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయని తెలియని కూడా తెలీదు. తెలుసుకునేటప్పటికే చాలా లేట్ అవుతుంది. కాన్స్టెంట్ పెయిన్‌కి మెడికేషన్ వల్ల మళ్ళీ కిడ్నీలు, లివర్‌లు ఎవరి ఇబ్బందులు వాళ్ళవి ఉంటాయి. దానికంటే ఇక్కడికొస్తే 45 మినిట్స్‌లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఈ కీళ్ళ వాపులు అసలు ఎలా ట్రీట్ చేస్తారనేది చెప్పండి. కీళ్ళ వాతం అనేదాన్ని మనకు ఒక కీలుతోనే చూద్దాం. ఓకే. ఇదొక కీలు అంటే ఒక జాయింట్. 2 బోన్స్ కలుస్తున్నాయి. ఎక్కడైతే ఈ బోన్స్ ఉంటాయో అక్కడ ఈ లూబ్రికెంట్ అనేది ఒకటి ఉంటుంది. కార్టిలేజ్ ఈ బ్లూ కలర్ థింగ్ అండ్ దీని చుట్టూ కూడా ఉంటుంది ఒక పొర లాంటిది. సో ఈ మెయిన్లీ కీళ్ళ వాతం ఉన్న పేషెంట్స్కి వాతం అనేది ఎక్కువ అయిపోతుంది. వాతం ఎందుకు వస్తుంది? వాళ్ళ ఓన్ బ్లడ్ సెల్స్ అగెయిన్స్ట్గా పనిచేస్తున్నాయి. ఆ ప్రొటెక్ట్ చేయాల్సిన సెల్సే అగెయిన్స్ట్గా పనిచేసినప్పుడు వాతం వస్తుంది. ఇది ఫారెన్ బాడీ లాగా డిటెక్ట్ చేసి. సో దాని రిజల్ట్ ఏంటి? ఈ కాలు ఉబ్బిపోతుంది. ఇవన్నీ సాఫ్ట్ స్ట్రక్చర్స్ ఏవైతే పొరలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అరిగిపోతాయి. అండ్ ఈ జాయింట్లని కూడా తినేస్తుంది. లిటరలీ బోన్ మీద బోన్ కూర్చుని ఉంటుంది. అప్పుడు ఇంకా చాలా ఘోరమైన నొప్పి వస్తుంది. నరకంలా కరెక్ట్. ఉంటుందండి. వాళ్ళు లిటరలీ వాళ్ళు సూదులు మేకుల మీద నడుస్తున్నట్టు ఉంటుంది. ఇది మోస్ట్ కామన్లీ ఒకవేళ రీసెంట్గా స్టార్ట్ అయింది అనుకోండి, లైక్ 1-2 ఇయర్స్లో అప్పుడు చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. హ్యాండ్ జాయింట్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి ఇనీషియల్గా. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా కొన్ని ఏవో మందులు మెడికల్ హాల్ నుంచి తెచ్చుకొని మందులు వేసుకొని అవన్నీ అంటే మెల్లిమెల్లిగా అది కిందకి పెద్ద పెద్ద జాయింట్లు అంటే మోకాలు, షోల్డరు ఇవన్నీ బేసిక్‌గా ఎక్కడ వస్తాయి మనకి కీళ్ళ నొప్పులు అనగానే మోకాళ్ళ ఫస్ట్? మోకాలు ఫస్ట్ రాదు. ఈ చిన్న చిన్న జాయింట్స్ వస్తాయి. బాడీలో ఏ జాయింట్స్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న ఇవే బాగా పెయిన్ వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. అంటే కంటిన్యూగా రావు నొప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వింటర్ సీజన్లో 45 పొద్దున్నే జాయింట్ ఇట్లా బిగుసుకుపోయి వాపులు కనిపించి మోర్ దెన్ 45 మినిట్స్ మీకు ఇది మూమెంట్ రాకుండా ఉంది అంటే దాని అర్థం, అండ్ అది 6 నెలల పైన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు కీళ్ళు ఎక్కడో వాతం జరుగుతోంది అండ్ మిగతా కీళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే అది మోస్ట్లీ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే నిర్ధారణ అవుతుంది. ఎస్పెషల్లీ మోకాళ్ళ జాయింట్లు ఎందుకంటాం అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్. ఆల్రెడీ వీళ్ళకి ఎక్సర్సైజ్లు అవి అలవాటు ఉండవు. అండ్ వీళ్ళకి 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు వస్తూ ఉంటాయి ఇవి. సో వీళ్ళు ఆల్రెడీ బరువు ఉంటారు. దీని మీద అరిగిపోయి ఈ జాయింట్లు ఫాస్ట్గా అరుగుతాయి అనమాట. మోకాళ్ళ జాయింట్లు ఆల్రెడీ 45 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎలాగో ఉంటుంది. దానికి తోడి కీళ్ళవాతం ఉందనుకోండి, మీకు 10 ఏళ్ల టైం ఉండదు. ఏడాది 2 ఏళ్లలోనే అరిగిపోతుంది. అలా చిన్న చిన్న వయసు వాళ్ళు ఆపరేషన్లకు వెళ్తూ ఉంటారు అరిగిపోయి. అయినా కూడా వాళ్ళకి అంత రిజల్ట్స్ ఉండవు. కీళ్ళవాతం అనేది జీవితాంతం ఉండే ప్రాబ్లం. సో అది షుగరు, బీపీ లాంటిది. దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఒక్కసారి ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలే అనుకోండి, ఈ మోకాలు వాస్తుంది, వాళ్ళకి అసలు మూమెంట్ రాదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్కాన్ చేసి, స్కాన్వేషన్స్ అంటే మన ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి చూస్తాం కదా బేబీస్ లోపల ఎలా ఉన్నారు అని చూడేసి అలాంటి స్కాన్ మెషిన్స్ ఉంటాయి. స్కాన్ చేసి ఈ వాతం మొత్తం తోడేస్తాం, ఈ నీరంతా బయటికి తీస్తాం, చెడు నీరు. ఆ తర్వాత వీళ్ళకి ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లు అండ్ పిఆర్పి థెరపీ వాటి ద్వారా ఇవి హెల్ప్ అవుతాయి.
దీని తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఈ జాయింట్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవ్వకుండా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దానికి మా డైటీషియన్స్, ఫిజియోథెరపిస్టులు హెల్ప్ ఓకే చేస్తారు. ఓకే. ఇది ప్రాసెస్ ఎంత ఉంటుందండి? ఒకసారి 2 సార్లు వస్తారు, డిపెండింగ్ అపాన్ ఏ జాయింట్ ఎఫెక్ట్ అయింది. ఒక్కోసారి మోకాలు అయితే ఒక 3 సార్లు రావాల్సి వస్తుంది. లేకపోతే చిన్న చిన్న కీళ్ళు అనుకోండి, కలిపి అప్పుడే అదే సిట్టింగ్ లో ఒకటేసారి చేసేస్తాం. 2 మోకాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారా? ఆ, అలా పెయిన్ ఒకేసారి ఎప్పుడైతే ఒక మోకాలు ఎఫెక్ట్ అవుతుందో, నా జీవితంలో ఇంతవరకు ఒక మోకాలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ వెయిట్ అంతా పక్కదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కువగా So, దాని మీద నడుస్తా ఉంటారు ఎక్కువగా కదా. దాని మీద. అండ్ వీళ్ళు కూడా భరించగలిగే నొప్పులు ఉన్నప్పుడు అబ్బా ఇంత దూరం ఎందుకు, ట్రీట్మెంట్ ఎందుకు అని ఆలోచిస్తారు మేడం. 2 కాళ్ళు కూడా లిటరల్ గా నడవలేని పరిస్థితి, వీళ్ళకి తెలీదు ఫ్యూచర్ అలా ఉంటుంది అనేది. ఈ రోజు కొంచెమే నొప్పి కదా. చాలా మంది మాతో మాట్లాడినప్పుడు కూడా ఈ మధ్యనే మొదలైందండి, మెట్లు ఎక్కుతుంటే, సోఫా నుంచి నుంచుంటుంటే అప్పుడే మొదలైంది. అరే మొదలైందని తెలుసు కదా, దాన్ని ఎందుకు ప్రపంచంలో పరిష్కారం లేని చోట కాలు పోగొట్టుకోవడం ఎందుకు మేడం? ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుందా? మళ్ళీ వాళ్ళకి నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ డాక్టర్ చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేది కాదు. సో ఇక్కడ ఏదున్నా వి బిల్డ్ రిలేషన్షిప్స్ అని నేను డే 1 చెప్పాను. మెడికేషన్ అడ్జస్ట్ చేయాలన్నా ఇంకేమైనా అంటే మీరు చెప్పేది రేర్ కేసు మాకు, అంటే 100లో 90 మందికి వెంటనే తగ్గిపోతుంది. తగ్గకపోతే ఇంక ఏం చేయాలో చూసుకొని చేస్తాం మేము. మీల్ ప్లాన్ అడ్జస్ట్మెంట్స్ కానీ, ఎక్సర్సైజ్ అడ్జస్ట్మెంట్స్ కానీ. రుమటైడ్ ఆర్థరైటిస్ ఇప్పటివరకు ఎంతమంది ట్రీట్ చేయించుకున్నారు? ఏ ఏజ్ వాళ్ళని మీరు ఎక్కువ ట్రీట్ చేశారు? నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ 20 years ఆఫ్ ఏజ్ నుంచి 70 years ఆఫ్ ఏజ్ వరకు. 20 ఏళ్ళ వాళ్ళకి ఏంటి? 20 ఏళ్ళు, 16 ఏళ్ళు. ఒక అమ్మాయి అయితే 16 years, లిటరలీ 10th క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి ఈ కాలు ఇడ్చుకుంటూ వచ్చింది ఒక రోజు. వెయిట్ వల్లనా? Weight లేదు. ఆ అమ్మాయికి తెలియదు ఇది కీళ్ళ వాతం ఉంది అని తెలియదు. దీనికి మొత్తం కాలు ఇట్లా అరిగిపోయిందండి. గ్రేడ్ 4 అంటే తను సర్జరీకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు అలా అని. సో నేనేం చేస్తానంటే వాళ్ళని నెలల కొద్దీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎవ్వరు రారు. మాకు బాగుంది కొంచెం సీజన్, సో నేను సీజనల్గా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాను. మాకు ఫోన్ కాల్స్ వెళ్తుంటే లేకపోతే వాళ్ళు కాల్ చేస్తారు. దాని ప్రకారంగా నేను చెప్తాను, ఇప్పుడు స్టార్ట్ అవుతోంది, మీరు ఈ మెడికేషన్స్ వాడుకోండి, ఇది కంట్రోల్లో ఉంటుంది. అలా ఎంతోమంది పేషెంట్లు వాళ్ళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు పట్టుకొస్తూ ఉంటారు. చాలా మందికి అవేర్నెస్ లేదు. అంటే అదర్ దాన్ పెయిన్ మెడికేషన్, అదర్ దాన్ ఎక్సర్సైజ్, ఇంకొక మూడో సొల్యూషన్ అని జనాలు తెలియదు. కానీ ఇది ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 1-2 yearsలో పాపులారిటీ ఉంది. అండ్ చేసే విధానం ఇంపార్టెంట్, హోలిస్టిక్ అప్రోచ్ ఇంపార్టెంట్. ఏదో ట్రీట్మెంట్ చేసి పంపించాక మళ్ళీ వీళ్ళు దారుంటే ఎక్సర్సైజ్ పోయినా ఫ్రీనెస్ ఉండదు జాయింట్లో, లూబ్రికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఒక పద్ధతి ప్రకారం చేసి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మ్యామ్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పేషెంట్కి మీకు 6 నెలల పైన పడిన ఈ నొప్పి ఉంది అనుకోండి, ఫస్ట్ అది ఎందుకు ఉంది అనేది ఒక ఫోన్ కాల్, ఫ్రీ ఫోన్ కాల్ కాబట్టి చేసి కనుక్కోండి. చిన్నగా ఉన్నప్పుడు తగ్గించుకుంటే మీరు పెద్దగా అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళక్కర్లేదు, అండ్ గ్రేడ్ ఇంకొకటి 4 వరకు వెళ్ళక్కర్లేదు కదా. పర్మనెంట్ టెంపరీలో చాలా మంది ఎప్పటిదాకా వస్తుందనేది ఈ పెయిన్ రిలీఫ్ దాంట్లో వాళ్ళు పెట్టే రూపాయికి విలువ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తే మీ ప్రిస్క్రిప్షన్ మీరు చూసుకోండి, గూగుల్లో కొడితే ఈ కాలం అవి పెయిన్ కిల్లర్లు ఉన్నాయా, అయితే కప్పిపుచ్చుకోవడమా తగ్గించుకోవాలనుకుంటే కాన్స్టెంట్ పెయిన్ కిల్లర్ మీద ఉంటుంటే ఇక్కడికి రండి. అవే ఎక్సర్సైజ్లు ఆసనాల్లో నుంచి వెళ్తుంటే ఇక్కడికి రండి. 45 నిమిషాలు కాదనుకుంటే మీకు సొల్యూషన్ వస్తుంది. రేపు అన్న రోజున మళ్ళీ అవి ఎలాగా ఉంటాయి కదా. క్లారిటీ అయితే వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అండి. షూర్ మ్యామ్. విన్నారు కదా. సో మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ అయ్యి తీవ్రతరం అయ్యాక అప్పుడు బాధపడే కన్నా ఫస్టే మీరు ఒక స్టెప్ తీసుకోండి. జస్ట్ ఒక్క ఫోన్ కాల్, ఫ్రీ కాల్, మీ ప్రాబ్లం ఎలా ఉందని చెప్పండి, మాట్లాడతారు, సొల్యూషన్ అనేది అక్కడే వస్తుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.